మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపైతే చోటు చేసుకుంది. మాజీ పోలీసు అధికారులు ఇళ్లలో పంజగుట్ట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్సు డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో సోదాలైతే నిర్వహిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో పంజగుట్ట పోలీసులు అయితే తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లో సోదాలైతే నిర్వహిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా భుజంగరావు, తిరుపతన్న ఇళ్లలో అయితే సోదాలైతే జరుగుతున్నాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ పరారీలో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపైతే తిరుగుతోంది. మాజీ పోలీసు అధికారులలో అయితే సోదాలైతే జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మాజీ పోలీసు అధికారులలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి? రైట్ పద్మ, ఏదైతే తెలంగాణలో రికార్డింగ్ కేసులో మాత్రం కాల్ రికార్డింగ్ కేసులో ప్రణీత్ రావుని మాత్రం సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంలో ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకొని ఏసీపీ బంజారాహిల్స్ ఏసీపీ మాత్రం విచారించగా కొన్ని కీలక అంశాలను కావచ్చు, కొన్ని కీలక మన కీలక వ్యక్తుల పేర్లను కూడా నమోదు చేసడం తెలిసింది. అయితే ఇదే అంశంలో తనకు ప్రణీత్ రావుకు సహకరించిన కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, లేదు అంటే ఒక మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్ కూడా ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించినట్టు. ఎందుకంటే మొత్తం ఈ కాల్ రికార్డింగ్ అంతా అదే మీడియా అధినేత శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకే ఈ రికార్డింగ్లు చేశాను, అదే సంస్థలో ఒక రూమ్ లో మాత్రం ఉండి దీనికి పాల్పడ్డట్టు కూడా ప్రణీత్ రావు ఇప్పటికే ఒప్పుకున్నారు. అయితే ఇదే అంశంలో కొంతమంది పోలీసులు ఇటు చీఫ్ ప్రభాకర్ కావచ్చు, మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ తో పాటు ఎస్పీ భుజరంగరావు కావచ్చు, డిఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ కావచ్చు, వీళ్ళంతా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే ఇప్పటికే వాళ్ళ ఇంట్లో పైన మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే వీళ్ళ వెనకాల బడాబాబులు ఎవరైనా ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే మాత్రం ఏదైతే మీడియా అధినేత శ్రవణ్ కుమార్ మాత్రం ఇండియాను వదిలేసి లండన్ పారిపోయినట్లు మాత్రం పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే వీళ్ళని కూడా అదుపులో తీసుకొని విచారిస్తే దీని వెనకాల ఉన్న బడాబాబుల రాజకీయ నాయకుల వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పద్మ. అయితే క్రాంతి, వీరితో పాటు ప్రభాకర్ రావు, రాధాకిషన్ కూడా ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత?
రైట్. ప్రస్తుతానికి ప్రభాకర్ రావు అయితే ఇప్పటి వరకు ఇండియాలోనే ఉన్నట్లుగా కొంత సమాచారం. అయితే మీడియా అధినేత శ్రవణ్ కుమార్ మాత్రం అయితే లండన్ కి వెళ్ళిపోయినట్లయితే కొన్ని వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.